నిత్యం సమాజంలో ఎప్పుడూ బిజీగా ఉన్నటువంటి లైఫ్‌లో ఈ డాక్టర్స్ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో ఆరోగ్యం కావచ్చు, వైద్యానికి సంబంధించినటువంటి సినిమాలతో ఒక వరంగల్‌కి చెందినటువంటి సుధీర్ రాజు అనేటటువంటి సైకియాట్రిస్టు ఎప్పుడు ప్రజల యొక్క మనసులోనూ వారి యొక్క సమస్యలను చూసేటటువంటి వారు ఈరోజు ఒక స్టోరీని రాయడం జరిగింది. అంటే ఒక తెలంగాణ రాష్ట్రంలో ఉంటూ ఏపీలో జరుగుతున్నటు వాటికి సంబంధించి సినిమాలు తీశారు. సార్ చెప్పండి, ఈరోజు మీరు ఎన్ని సినిమాలు తీశారు? అంటే డాక్టర్ అంటే బిజీగా ఉంటారు ఎప్పుడు. ఎందుకు సినిమాలు తీయాలనే ఆలోచన వచ్చింది? ముఖ్యంగా ఏంటంటే వైద్య వృత్తి అనేది ఒక సర్వీస్ ఓరియంటెడ్ ప్రొఫెషన్. అది వైద్యో నారాయణో హరి అంటారు. అయితే మోడర్న్ సమాజంలో, ఆధునిక సమాజం లోపట సైన్స్ మారుతున్న క్రమంలో మన బిజినెస్ మెంటాలిటీ అనేటువంటిది పెరిగి, అంటే ఎల్పిజి అంటాం, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ పెరిగిన తర్వాత ఆ వృత్తులకు ఉండేటువంటి, ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తికి, వైద్య వృత్తికి ఉండేటువంటి రెస్పెక్ట్ అనేటువంటి దాంట్లో మార్పులు చేర్పులు జరుగుతున్నా కానీ ఇంకా సగటు మనిషి వైద్య వృత్తిని ఒక పవిత్రమైన వృత్తిగా, ఉపాధ్యాయ వృత్తిని పవిత్రమైన వృత్తిగానే కన్సిడర్ చేస్తున్నారు. ఈ వృత్తిలో ఉన్న మాకు కూడా ఒక ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అయితే నిత్యము 50-60 మంది పేషెంట్స్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నటువంటి క్రమం లోపల మన సమాజం లోపల ఎన్నో రుగ్మతలను చూస్తూ ఉంటాం. దీంట్లో ముఖ్యంగా ఇప్పుడు నేను వరంగల్ జిల్లాకు చెందినటువంటి అంతేకాకుండా తెలంగాణ జిల్లాలలో నాది ప్రప్రథమ మానసిక వైద్యశాల. సో జిల్లాల్లో ఒక మానసిక వైద్యశాలను స్టార్ట్ చేసినటువంటి క్రమం లోపల అక్కడ ప్రజల లోపల ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులు కానీ, స్తోమత కానీ, వాళ్ళ విద్యలో వెనుకబాటుతనం కానీ మనం చూసినప్పుడు ఒక విధంగా జాలేసేటువంటి పరిస్థితులే అక్కడ కనపడ్డాయి. ఎందుకంటే మొత్తం ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం లోపల జీడిపి లోపల ఉన్న 30 జిల్లాలలో లాస్ట్ 3 జిల్లాలలో వరంగల్ ఉంటుంది. అంటే పర్ క్యాపిటా ఇన్కమ్ ఎందుకు పెరగట్లేదు, సగటు మనిషి ఎందుకు అభివృద్ధి చెందట్లేదు అనేటువంటిది. అంతేకాకుండా తెలంగాణ పోరాటంలో కానీ, రాజకీయ చైతన్యంలో కానీ, విప్లవాలలో కానీ వరంగల్ జిల్లా ఎప్పుడూ చాలా ఆదర్శంగా తీసుకోబడుతుంది. అదే ఆదర్శం మా అందరి మీద, అంటే మా యువత, మేము చదువుకున్నటువంటి క్రమం కానీ, మేము వృత్తిలో ఉన్నటువంటి క్రమంలో కానీ మాలో ఒక చైతన్యాన్ని కలిగించిందనే మేము చెప్పుకోవచ్చు. మీరు డాక్టర్ వృత్తిలో ఉంటున్న సందర్భంలో మీకు ఎలాంటి, అంటే పక్కన మీ స్నేహితులు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి స్థానికులు డాక్టర్ అయ్యండి ఈ సినిమాల వైపు రావడం ఏంటి అని అలాంటివి ఏమన్నా జరిగాయంటారా మీకు? అది తప్పనిసరిగా ఒక వైద్య వృత్తిలో ఉండి సినిమా రంగానికి వస్తున్నామంటే ఒక నెగటివ్ కొనోటేషనే ఉంటుంది తీసుకున్నాం. ఇంకోటి ఏంటిదంటే వ్యవసాయ భూమిని ఇండస్ట్రియల్, పారిశ్రామిక అవసరాల కోసం, రెసిడెన్షియల్ అవసరాల కోసం కన్వర్షన్ అనేది ఉన్నదో దాని మీద ఇప్పుడు ఆల్రెడీ ఒక సినిమా షూటింగ్లో ఉంది, క్యాబ్ డ్రైవర్ అనేటువంటి. ఇది క్రైమ్ స్టోరీ లాగా అనిపిస్తుంది కానీ దాని మెయిన్ థీమ్ ఏంటంటే వ్యవసాయ భూమిని అంగుళం కూడా వేరే దానికి కన్వర్షన్ చేయకూడదు అనేటువంటి అభిప్రాయము, ఆ పాలసీ మీదనే ఆ సినిమా తీయడం జరుగుతూ ఉంది. ఇది ఓవరాల్గా వరంగల్లో ఉన్నటువంటి డాక్టర్ ఏదైతే ఉందో మనం చూస్తే దాదాపుగా డాక్టర్స్ అంటే ప్రజల యొక్క నాడిని బట్టి తమ యొక్క ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు. అయితే ఇటీవల కాలంలో వైద్య ఆరోగ్య సంబంధించినటువంటి సినిమాలతో పాటు ఇటు ఏపీలో జరుగుతున్నటువంటి డెవలప్మెంట్ గతంలో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనే వర్షన్లో కూడా ఒక మూవీ రిలీజ్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా వరంగల్లో ఉన్నటువంటి ఆ ఏజెన్సీ ప్రాంతం ఏదైతే ఉందో అక్కడ ఉన్నటువంటి అటవీ చట్టాలు కావచ్చు లేదా అక్కడ ఉన్నటువంటి ఆ వ్యక్తులు మనోవేదన గురయ్యేటటువంటి కాన్సెప్ట్తో రానున్న రోజుల్లో కూడా మూవీ తీస్తామని చెప్పి తెలుపుతున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సురేష్తో శ్రీరామ్, బిగ్ టీవీ, కర్నూలు.